మాత్రే నమః. జై లలితాంబిగాయి నమో నమః. అమ్మదయతో మనందరం బాగుండాలని కోరుకుంటూ ముందుగా అందరికీ శుభోదయం అండి. మన లలితమ్మ గురించి వాళ్ళ 75వ శ్లోకంలో ఏం వివరిస్తున్నారో మనందరం చక్కగా తెలుసుకుందాం. విశ్వాధికా వేద వేద్యా వింధ్యాచల నివాసిని విధాత్రీ వేద జననీ విష్ణు మాయా విలాసిని. లలితమ్మని విశ్వాధిక అని పిలుస్తారు. అమ్మవారు ఈ ప్రపంచం కన్నా అధికురాలు అని ఈ నామం సంకేతిస్తుంది. అంటే అమ్మవారు ఈ ప్రపంచం కన్నా ఎన్నో వేల కోట్ల రెట్లు చాలా పెద్ద ఆవిడ అనమాట. ఎందుకు అంటే ఈ విశ్వము, ఈ ప్రపంచం అంతా కూడా అమ్మలో ఒక భాగమేనండి. అణువంత రూపం అనుకోండి, అమ్మలో ఒక చిన్న అణువంత భాగం అనుకోండి. ఈ విశ్వము, ఈ ప్రపంచం అంతా కూడా అమ్మలోంచి వచ్చిందే కాబట్టి అమ్మ ఎప్పుడు ఈ విశ్వానికన్నా అధికురాలు, ఒక పట్టపు రాణిలాగా మనందరినీ చక్కగా ఈ ప్రపంచాన్ని పాలించుకుంటూ అమ్మవారు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇక్కడ అధికురాలు అంటే ఈ విశ్వానికన్నా, ఈ ప్రపంచానికన్నా అమ్మవారు చాలా శక్తి స్వరూపిణి. 1,000,000 రెట్లు వేసుకోండి. అంటే మన మనుష్యులకి అర్థమయ్యే అంకే నేను చెప్తున్నాను కానీ ఇంకా అమ్మవారు కొలవలేనంత శక్తి స్వరూపిణి అని ఈ నామం సంకేతిస్తుంది. అమ్మవారిని చేరుకునే సులువైన విధానము వేదాల ద్వారానే సాధ్యము అండి. ఎందుకు అంటే వేదాలలోనే అమ్మవారు నివసిస్తారు. వేదాలు ఎవరైతే నేర్చుకుంటారో, వేదాలు ఏం చేస్తాయండి, మనుష్యుల్లోని మంచి ఆలోచనలని, మంచి బుద్ధిని నింపుతాయండి. మనము మంచి మార్గంలో వెళ్ళి తప్పు చేయకుండా, ఇప్పుడు మన ఇంట్లో మన కన్న తల్లి, ఇప్పుడు మన అమ్మ నాన్నయే ఉన్నారనుకోండి, మనని కష్టపడి పెంచుతారు. వాళ్ళకు ఒకటేనండి, మన నుంచి ఎలాంటి అది ఆశించరు. వాళ్ళ పెంచిన దానికి వాళ్ళు ఒక్కటే అనుకుంటారు, నా బిడ్డలు మంచి బాటలో వెళ్ళిపోవాలి, కష్టపడుతూ వెళ్ళిపోవాలి అని మన ఇంట్లో కన్న తల్లే అనుకుంటున్నప్పుడు లోకమాత జగన్మాత శ్రీ లలితా త్రిపుర సుందరి ఈ సృష్టిలో ఎన్నో జీవాలని సృష్టించారు. వేదాల ద్వారా మనకు ఒక మంచి బాటలోకి వెళ్ళమని అమ్మవారు మనకి సంకేతిస్తున్నారు. ఇక్కడ వేదాలు అంటే ఏదో చిన్న పుస్తకంలో ఒక 4 అక్షరాలు కాదండి. అవి నేర్చుకుని అది నేర్చుకోవాలన్న అదృష్టం ఉండాలండి. అందరికీ సాధ్యం కాదు. కనీసం మనం వేదాలు నేర్చుకోకపోయినా మంచి బాటలో నడవడానికి ప్రయత్నిద్దాము. అలాగైనా అమ్మవారిని చేరుకుందామండి. లలితమ్మని వింధ్యాచల నివాసిని అంటారు. ఎందుకు అంటే దేవి భాగవతంలో దేవీ మహత్యము అని, అంటే ఈ దేవీ మహత్యము దేవీ భాగవతంలో చిన్న భాగం అండి. ఈ దేవీ మహత్యంలో ఏం వివరిస్తారంటే, పూర్వకాలంలో 2 రాక్షసులు, వీళ్ళిద్దరూ సహోదరులు అన్నమాట. వీళ్ళు ఎవరు అంటే శుంభ నిశుంభ. వీళ్ళిద్దరూ కూడా చాలా వేధిస్తూ ఉండడం వల్ల లలితా పరమేశ్వరి దుర్గా స్వరూపిణిగా, అంటే కాళీ అవతారం తీసుకుని ఈ 2 రాక్షసుల్ని వధించిన తర్వాత అమ్మ వింధ్యా పర్వతంలో వచ్చి నివసిస్తారంట. ఈ వింధ్యా పర్వతము చాలా పవిత్రమైన ప్రదేశం అండి. శివయ్య ఒక జ్యోతిర్లింగము, మధ్యప్రదేశ్లోని మహంకాళేశ్వరుడు ఈ జ్యోతిర్లింగం కూడా ఈ వింధ్యా పర్వతం దగ్గరే ఉంటుంది. ఇక్కడే నర్మదా నది కూడా ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. అమ్మవారు ఒక యోగిని, ఒక తపస్వినిలాగా ఈ వింధ్యా పర్వతంలో నివసించి ఘోర తపస్సులో ఉంటారనమాట. మని విధాత్రి అని పిలుస్తారు. అంటే ఇక్కడ అమ్మవారు బ్రహ్మస్వరూపిణిలాగా సంకేతిస్తుంది. ఎందుకు అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించాలంటే బ్రహ్మదేవుడు అమ్మవారి శక్తితోనే అది సాధ్యం అవుతుందన్నమాట. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు అమ్మవారి శక్తిని ఉపయోగిస్తున్నారో అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు విధాత్ర, అమ్మవారు సాక్షాత్తు విధాత్రి. అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించే శక్తి స్వరూపిణిలాగా ఈ నామాన్ని సంకేతిస్తుంది. వేద జనని, వేదాలకి కన్నతల్లి ఎవరు? వేదాలు ఎవరు సృష్టించారు? సాక్షాత్తు శ్రీ లలితా త్రిపుర సుందరి. అంటే వేదాలకు జనని, వేదాలకు తల్లి
అమ్మవారు అని ఈ నామం సంకేతిస్తుంది. విష్ణుమాయ విలాసిని అంటే స్వామివారు విష్ణుమాయ. ఈ విష్ణుమాయ ఎలా సాధ్యము? ఇక్కడ విష్ణుమూర్తి కూడా అమ్మవారి శక్తితోనే ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తారు కదండి. అప్పుడు అమ్మవారు నారాయణి స్వరూపిణి కింద, అంటే వాళ్ళ సహోదరుడికి ఆమె శక్తిని పంచి ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తారు. ఈ ప్రపంచం మళ్ళీ మామూలు ప్రపంచం కాదండి, మొత్తం మాయా ప్రపంచము. ఒక మనిషి ఏమనుకుంటాడు, ఆ మనిషి తాలూకా శరీరమే ఎప్పుడూ శాశ్వతము, అందుకని ఆ శరీరానికి ఎంతో అందంగా అలంకరించేసి బోళ్ళు నగలు పెట్టేసి బోళ్ళు చీరలు బోళ్ళు బట్టలు, అంటే అక్కరలేని ఇది అన్నీ కూడా, అంటే అది శాశ్వతము ఆ మాయలో అన్నమాట. ఈ శరీరమే శాశ్వతము. అంటే ఆ ఇంట్లో వాళ్ళందరితోని నాకు బోల్డ్ డబ్బులు వచ్చేయాలి, నేను బాగా సంపాదించేయాలి, నాకే మంచి జరిగిపోవాలి అన్న ఒక కుతూహలం వచ్చేస్తుంది అనమాట. నా ఇంట్లో వాళ్ళు, నా పిల్లలు బాగా చదివేసుకోవాలి అని. కానీ ఈ సంసార బంధనము, ఈ ఈ ఈ శరీరము, అంటే మనము అతిథులు వండి కొన్ని రోజులు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళము అని మర్చిపోయి అక్కర్లేకుండా పరిగెడుతూ పోరాడుతూ ఉంటాం. ఇదంతా ఏంటండి, ఒక మాయా ప్రపంచం కదా ఈ సంసారం అనేది. అసలు జ్ఞానం అంటే మనం నిజంగా ఆలోచిస్తే ఇదంతా కూడా అశాశ్వతము అని మనకి అర్థమైపోతుంది. ఈ మాయని ఎవరు సృష్టిస్తారు? విష్ణుమూర్తి. విష్ణుమాయ విలాసిని అంటే అమ్మవారు, అంటే ఇక్కడ విష్ణుమూర్తి అమ్మవారి శక్తిని తీసుకుని ఈ మాయని సృష్టిస్తారనమాట. అంటే అమ్మవారు ఏం చేస్తారు, నవ్వుకుంటూ ఉంటారు మనల్ని చూసి, ఈ మాయా ప్రపంచంలోని చిక్కుకుపోయాము అని. ఇక్కడ విలాసిని అంటే కొందరి భక్తులు ఏం చేస్తారంటే, అమ్మో ఈ నా శరీరము శాశ్వతము కాదు, నిజమైన మోక్షము ఏంటి, లలితా త్రిపుర సుందరిని పాదాలు చేరుకోవడమే, ఆత్మ అమ్మవారిని చేరుకోవడమే, అంతేగాని నా శరీరము లేదంటే ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులు బంధువులు చుట్టాలు కాదు అని ఆ మనిషికి అర్థమైపోతుంది. ఎవరైతే ఇది మాయా ప్రపంచమే, నేను ఉన్నంత కాలము ఇక్కడ నేను ధర్మంగా బతికి ఈ ప్రపంచంలో ఉన్నంత కాలము, ఈ శరీరంలో ఉన్నంత కాలము నేను మంచిగా బతికి నా పనులన్నీ కూడా నేను చేసుకుని వెళ్ళిపోవాలి అని అనుకుంటారు చూడండి. అంటే అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళకైనా జరగలేదనుకోండి, అంటే పర్వాలేదు అనుకుని ముందుకు వెళ్ళిపోతారు. అలాగే పక్క వాళ్ళని నిజంగా అంటే అమ్మవారికి ఎవరైతే దగ్గరగా ఉంటారో పక్క వాళ్ళని చూసుకుని కుళ్ళుకోవడాలు, లేదా వాళ్ళ గురించి తప్పుగా, అంటే తప్పుడు మాట వాళ్ళ నోటి నుంచి ఎప్పుడూ రాదండి. వాళ్ళని ఎవరైనా బాధ పెట్టినా బాధ పెట్టకపోయినా వాళ్ళ పని చేసుకుంటూ వెళ్ళిపోతారు చూడండి. అలాంటి మనుష్యులు లలితా త్రిపుర సుందరిలో అంటే అమ్మవారిని చేరుకుంటారనమాట. అంటే వాళ్ళు మాయా ప్రపంచానికి దూరంగా ఉంటారు. విలాసిని అంటే ఇలాంటి భక్తులని, అంటే మోక్షానికి ప్రాముఖ్యతన ఇచ్చే భక్తులని చూసి అమ్మవారు చాలా మురిసిపోయి ఆనందపడిపోతుందన్నమాట. ఎంత చక్కటి నామము అంటే ఈ 75వ శ్లోకము. విలాసిని అంటే ఇంకొకటి కూడా వస్తుందండి, అమ్మవారు చైతన్య ప్రకాశ స్వరూపిణి అని సంకేతిస్తుంది. అంటే మనుష్యుల్లోని అంధకారాన్ని పోగొట్టి ప్రకాశవంతమైనది, అంటే మనలో ఒక కాంతిని నింపిస్తారు. ఎప్పుడు మనం ఈ విష్ణు మాయలోంచి తప్పించుకునే భక్తులు ఉంటారు చూడండి, అంటే వాళ్ళకి ఇది అర్థమైపోతుంది ఇది మాయా ప్రపంచము అని. అది ఎలా సాధ్యమవుతుంది? అలా జరగాలంటే కూడా అమ్మవారి సహాయం ఉండాలండి ఇక్కడ, లేదంటే అవ్వదు కదా మరి. అందుకని ఈ 75వ శ్లోకం ఏమేంటంటే, మొదటి ఇక్కడ ఆఖరి లైను విధాత్రి అంటే బ్రహ్మస్వరూపిణిలాగా ఈ ప్రపంచాన్ని సృష్టించి వేదాలకు కన్న తల్లిలా ఉండి విష్ణుమాయని పుట్టిస్తారనమాట. అంటే మన మనుష్యులో మాయని కల్పిస్తారు. మళ్ళీ విలాసిని అంటే అమ్మవారు ప్రకాశ చైతన్య స్వరూపిణిలా మారి ఒక జ్ఞానజ్యోతిలా ఆ భక్తులలోకి వెళ్ళి ఈ మాయా ప్రపంచం శాశ్వతం కాదు అని అమ్మవారు ఆ భక్తులకి తెలియజేస్తారు. ఇదండి 75వ శ్లోకం తాలూకా అర్థము. మీ అందరికీ తప్పకుండా నచ్చిందని కోరుకుంటున్నాను. చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు వాయిస్ కొంచెం లోలో ఉంది, వినిపించట్లేదు అని. అందుకని ఈ వీడియోలో ఇంకా కొంచెము
వాయిస్ కొంచెం గట్టిగా చెప్పానండి. మీ అందరికీ ఓకేయా కాదా ఒకసారి కామెంట్స్లో చెప్పండి. అంటే నా దగ్గర ప్రస్తుతానికి మైక్ అవన్నీ ఏమీ లేవు, ఇంకా పెట్టుకోవాలి, ఆర్డర్ అది పెట్టుకోవాలి. బహుశా మైక్ అవి పెట్టుకుంటే కొంచెం ఇంకా క్లియర్గా వినిపిస్తుందేమో. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏ పని చేయగలిగినా అది అమ్మవారి దయతోనే. అందుకనే ఈ శ్లోకం కూడా అమ్మవారికే అంకితం చేస్తూ సర్వం శ్రీ లలితార్పణమస్తు.